నా ఆత్మీయ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడాలని అనుకుంటున్నాడో మనము యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో చూద్దాం. యేసు, నేను లోకమునకు వెలుగయ్యున్నాను, నేను లోకమునకు వెలుగయ్యున్నాను, నన్ను వెంబడించు గోరువారు చీకటిలో నడువక జీవపు వెలుగి కలిగి ఉండునని వారితో అనెను. ఈ వాక్య ప్రకారంగా యేసుక్రీస్తు వారు వెలుగయ్యున్నాడు, దేవుడు కూడా వెలుగయ్యున్నాడు. దేవుడు వెలుగు సంబంధి, ఆయన ప్రకాశమానమైన వెలుగు. అసలు వెలుగు అంటే ఏమిటి, చీకటి అంటే ఏమిటి? మనము వెలుగు ఉన్నంత వరకు సర్దుకుంటాము. మనం వెలుగు ఉన్నంత వరకు ఎన్నో విషయాలు చూడగలుగుతాము, ఎన్నో విషయాలని కనుక్కోగలుగుతాము, మనల్ని సరి చేసుకోగలుగుతాము. వెలుగు ఉన్నంత వరకు, ఇప్పుడు బండికి హెడ్లైట్ ఉంటేనే మనం చీకటిలో ప్రయాణించగలము. ఈ చీకటి ప్రపంచమైన ఈ లోకంలో, ఈ చీకటి మయమైన ఈ ప్రపంచంలో మనము వెలుగు కలిగిన వ్యక్తులుగా జీవించాలి, వెలుగును వెంబడించాలి. వెలుగై ఉన్న వ్యక్తి ఎవరైతే యేసుక్రీస్తు వారు ఉన్నారో ఆయన సంబంధులుగా మనం కూడా జీవపు వెలుగు కలిగి ఉండాలి. ఇక్కడ వెలుగు, జీవపు వెలుగు. జీవపు వెలుగు అంటే ఏమిటి? వెలుగు అంటే ఏమిటి? వెలుగు అంటే నీ పరిస్థితిని, నీ చీకటి పరిస్థితులలో నీకు మార్గాన్ని చూపించేది. చీకట్లో ఉన్న ఐగుప్తు దేశం అంతటా ఏం జరిగిందంటే, ఐగుప్తు దేశంలో ఫరో ఈ మోషేకి సంబంధించిన ఇజ్రాయెల్ ప్రజల్ని వదలనప్పుడు, వాళ్ళ భార్యలను వదలనప్పుడు ఏం చేశాడంటే 3 రోజులు చీకటిని అంటే గాఢాంధకారంను కలుగజేసినాడు. అప్పుడు ఎక్కడ ఉండేవాళ్ళు అక్కడనే కూర్చొని అక్కడే ఉండిపోయారు. ఆ చీకట్లో ఎక్కడికి లేయలేదు, కదలలేదు. ఎందుకంటే చీకట్లో లేచి నడిస్తే ఎక్కడికైనా పోయి గుద్దుకోవచ్చు, ఎక్కడికైనా కాలు జారి కింద పడిపోవచ్చు, ఏదైనా జరగచ్చు. కాబట్టి వెలుగు లేకపోతే మనిషి కదలలేని స్థితి ఏర్పడుతుంది, కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది, ఏమి చేయలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతాడు. కాబట్టి మన జీవితంలో ఎంతైనా వెలుగు అవసరం. వెలుగును చూస్తూ, వెలుగును వింటూ, వెలుగు ద్వారా ప్రయాణిస్తూ ఉండాలి మనం. ఇంకొక వాక్యములు ఎలా ఉందంటే, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. కాబట్టి నా సహోదరులారా, ఆయనలో ఏ జీవమైతే ఉందో ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. వెలుగు అంటే నీకు మార్గాన్ని చూపించేది, వెలుగు అంటే మార్గాన్ని నిర్దేశించేది, నీకు ఉపదేశం ఇచ్చేది. నువ్వు ఎటు తోచని స్థితిలో నీకు ఒక మార్గాన్ని నిర్దేశించి, నీకు మార్గాన్ని వివరించి, నిన్ను సరైన త్రోవలో నడిపించేది. నీకు అర్థమవుతుంది, ఈ మార్గంలో మనం వెళ్తే బ్రతికి బయటపడతాము, ఈ మార్గంని మనము వెళ్తే ఆ మార్గంలో మనము ఏం చేరుకోవాలనుకుంటున్నామో, ఎక్కడికి చేరుకోవాలనుకుంటున్నామో మనకు అర్థమవుతూ తెలుస్తూ ఉంటుంది. కాబట్టి వెలుగు లేకపోతే మన ప్రయాణం కూడా ఎంతో దారుణంగా ఉంటుంది. అసలు ప్రయాణం చేయలేము, మన పరిస్థితి చీకటిమయమైపోతుంది. కాబట్టి ఈ లోకపు అంధకార భయంకరమైన ఈ చీకటి లోకపులో మనము జీవించాలి అంటే ఖచ్చితంగా దేవుడైన వెలుగు మనకు అవసరం. మనలో కూడా ఆయన వెంబడించు గోరువారు ఎవరైనా, ఆయన వెంబడించే ప్రతివాడు ఎలాంటి వెలుగుగా ఉంటాడంటే జీవపు వెలుగు కలిగి ఉంటాడు. అలాంటి జీవపు వెలుగు కలిగిన